ఒకవేళ ఈ నిలవ ఉంచే ఆవకాయలు, మాగాలు, పచ్చళ్ళు, ఊరగాయలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే దాని మీద ఒక దర్భ అనేది పెడుతూ ఉంటాం. అవునండి. అంటే దర్భకి ఉన్న సైంటిఫిక్ పాయింట్ అంటే ఏం చెప్తారు మీరు? పవిత్రం వై దర్భాహ అని ఆ, భగవత్ సృష్టిలో కొన్ని పవిత్రమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఉమ్, వాటిలో తులసి ఒకటి, సాలగ్రామ ఒకటి, గంగ ఒకటి, భగవన్నామం ఒకటి, ఇవన్నీ పవిత్రమైనటువంటి విషయాలు. ఆ సమయంలో ఆ దర్భ గనక వాటి మీద వేస్తే వాటికి గ్రహణం ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితం రాదు. ఎటువంటి ఆ శౌచం దానికి అంటదు. అవి శుభ్రంగా మనం మరుసటి రోజు వాడుకోవటానికి పనిచేస్తాయి అన్నమాట. సో ఎస్పెషలీ అంటే ఈ స్నానాల విషయంలో కూడా కొంతమంది గ్రహణం పట్టే ముందు స్నానం, మళ్ళీ విడుపు స్నానం కూడా చేస్తూ ఉంటారు. చెయ్యాలి. ఇంకా ఎలా చేయాలండి? గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. ఆ, ఎవరు సరైనా ఎంత ఓపిక లేకపోయినా కుర్చీలను కూర్చోవాలి తప్ప గ్రహణ సమయంలో మనం పక్కల మీద పడుకోవటం చాలా అది మన ఆయుక్షీణానికి హేతు. అది ఎంత ఓపిక లేకపోయినా సరే, ఓపిక తెచ్చుకొని అయినా సరే పట్టు స్నానం తప్పనిసరిగా చేయాలి, విడుపు స్నానం చేయాలి. ఒకవేళ శరీరం సహకరించక రోగగ్రస్తులైతే కనీసం విడుపు స్నానం అన్నా చేయాలి. 1:30 ప్రాంతంలో అయిపోతుంది. తలెండా స్నానం చేసేసి ఏదో అంత దేవుడి దగ్గర చూసుకొని దీపారాధన చేసుకోవాలి.